హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఇప్పటివరకు కూడా మనం ఇంపార్టెంట్ అవార్డ్స్ 2024-25 గురించి ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగిందండి. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని ముఖ్యమైన అవార్డులను మీ ముందుకైతే తీసుకురాబోతున్నాం. అందులో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి అవార్డు వచ్చేసి ఆస్కార్ అవార్డ్ 2025 అండి. 2025 సంవత్సరంలో 97వ ఆస్కార్ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. అయితే ఇక 97వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా అనోరా అనేటువంటి చిత్రం ఎంపికైంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఉత్తమ చిత్రం వచ్చేసి అనోరా అని గుర్తుంచుకోండి. ఉత్తమ నటుడు వచ్చేసి ఆడ్రియన్ బ్రాడీ అండి. ది బ్రూటలిస్ట్ అనేటువంటి చిత్రానికి గాను ఈ యొక్క ఉత్తమ నటుడు అవార్డు రావడం జరిగింది. ఉత్తమ నటి అవార్డు వచ్చేసి మైకీ మ్యాడిసన్ అండి. అనోరా చిత్రానికి రావడం జరిగింది. ఇక ఉత్తమ దర్శకుడు వచ్చేసి అనోరా చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి సీన్ బేకర్ గారికి ఉత్తమ డైరెక్టర్ అవార్డు రాగా, ఉత్తమ నటుడుగా కిరణ్ కుల్కిన్ అండి. కిరణ్ కుల్కిన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఉత్తమ నటి వచ్చేసి జో సాల్దానా అండి. జో సాల్దానా గారికి ఒక అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలింగా ఫ్లో అనేటువంటి చిత్రం ఎంపిక కావడం జరిగింది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అవార్డు వచ్చేసి ఐఎమ్ స్టిల్ హియర్ అనేటువంటి బ్రెజిల్ చిత్రం అండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ప్రశ్న రావచ్చు. 2025లో ప్రదానం చేసిన 97వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ఏది అంటాడు. ఐఎమ్ స్టిల్ హియర్ అనేటువంటి బ్రెజిల్ చిత్రానికి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం వచ్చేసి నో అదర్ ల్యాండ్ అండి. నో అదర్ ల్యాండ్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఉత్తమ చిత్రం వచ్చేసి అనోరా, ఉత్తమ నటుడు వచ్చేసి ఆడ్రియన్ బ్రాడీ, ఉత్తమ నటి వచ్చేసి మైకీ మ్యాడిసన్, ఉత్తమ డైరెక్టర్ సీన్ బేకర్ గుర్తుంచుకోండి. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం ఫ్లో, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ఐఎమ్ స్టిల్ హియర్, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం నో అదర్ ల్యాండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అవార్డు అండి, ఐఫా అవార్డ్స్ 2025 అండి. 2025 సంవత్సరంలో 25వ ఐఫా అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఐఫా యొక్క అబ్రివేషన్ చూడండి, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్లోని 2025 మార్చి 8 నుంచి 9 వరకు రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్లో ఈ యొక్క అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఇందులో ఉత్తమ చిత్రంగా లపాటా లేడీస్ అండి. చాలా ఇంపార్టెంట్. లపాటా లేడీస్ అనేటువంటి చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, ఉత్తమ దర్శకత్వం వహించింది ఎవరు? ఉత్తమ దర్శకత్వం అవార్డు ఎవరికి వచ్చిందంటే కిరణ్ రావు అండి. లపాటా లేడీస్కు దర్శకత్వం వహించినందుకు ఆమెకి ఒక అవార్డు రావడం జరిగింది. ఇక ఉత్తమ నటుడు అవార్డు వచ్చేసి కార్తిక్ ఆర్యన్ అండి. బుల్బులాయ్ అనేటువంటి చిత్రానికి బుల్బులాయ్ 3 అనేటువంటి చిత్రంలో నటించినందుకు గాను ఉత్తమ నటుడు అవార్డు రావడం జరిగింది. ఇక ఉత్తమ నటి వచ్చేసి లపాతా లేడీస్లో నటిగా నటించినటువంటి నితాన్షి గోయల్ అండి. నితాన్షి గోయల్ గారికి ఈ అవార్డు వచ్చిందండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఉత్తమ దర్శకుడు అంటే మాత్రం కిరణ్ రావు గుర్తుంచుకోండి. ఉత్తమ చిత్రం అంటే లపాటా లేడీస్, ఉత్తమ నటుడు అంటే కార్తిక్ ఆర్యన్, ఉత్తమ నటి అంటే నితాన్షి గోయల్ అండి. ఇక మరొక అవార్డు అండి, ఫ్రిట్జికర్ ఆర్కిటెక్చర్ బహుమతి 2025 అండి. ఆర్కిటెక్చర్ రంగంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారమే ఈ యొక్క ఫ్రిట్జికర్ అవార్డు అని గుర్తుంచుకోండి. అలాంటి అవార్డు 2025 సంవత్సరంలో అందుకున్నటువంటి గ్రహీత ఎవరు అంటే లియు జియాకున్ అండి. లియు జియాకున్ చైనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 2025 సంవత్సరంలో ఫ్రిట్జికర్ అవార్డును అందుకుంది ఎవరు అంటే లియు జియాకున్ అండి. ఇతడు ఏ దేశస్థుడు అంటే మాత్రం చైనా దేశస్థుడు అండి. మొట్టమొదటిసారిగా ఈ అవార్డుని 1979 సంవత్సరంలో ప్రదానం చేయగా, అప్పుడు అందుకున్న గ్రహీత వచ్చేసి ఫిలిప్ జాన్సన్ అండి, అమెరికా దేశస్థుడు. అయితే ఫ్రిట్జికర్ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే బాలకృష్ణ విఠల్ దోషి అండి. 2018 సంవత్సరంలో ఈ యొక్క అవార్డుని అందుకోగా, ఇక చిట్ట చివరి గ్రహీతలు కనుక పరిశీలిస్తే 2023 సంవత్సరంలో డేవిడ్ చిప్పర్ఫీల్డ్ అండి యూకే దేశానికి సంబంధించి, 2024లో రికాన్ యమమెంటో జపాన్ దేశస్థుడు, 2025లో లియు జియాకున్ అండి ప్రస్తుతం చైనా దేశస్థుడు ఈ యొక్క అవార్డులను అయితే అందుకోవడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 76వ గణతంత్ర దినోత్సవంలో నిర్వహించిన పరేడ్లో ఉత్తమ ప్రదర్శన చేసినటువంటి శకటాలకు అవార్డులను అందించడం జరిగింది. అయితే న్యాయమూర్తుల ప్యానెల్ ద్వారా ఈ యొక్క అవార్డులను అందించగా, అందులో ఉత్తమ శకటం అవార్డును అందుకున్న మొదటి బహుమతి అందుకున్నటువంటి శకటం ఏది అంటే ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి
మహాకుంభమేళ శకటం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఉత్తమ శకటంగా మొదటి బహుమతిని ఉత్తరప్రదేశ్కు సంబంధించిన మహాకుంభ శకటం అందుకోగా, రెండవ బహుమతి త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన కచ్చి పూజ శకటం అందుకోవడం జరిగింది. ఇక మూడవ బహుమతి అండి చాలా చాలా ఇంపార్టెంట్. మన పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఏపీ మూడవ శకటం వచ్చేసి ఏపీ ఏటికొప్పల బొమ్మల శకటానికి రావడం జరిగింది. కాబట్టి 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్ 2025 విజేతల్లో మూడవ బహుమతి మన ఏపీకి వచ్చిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఏటికొప్పల బొమ్మకు సంబంధించిన శకటానికి రావడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అవార్డు అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అవార్డు రామ్సార్ అవార్డ్ 2025 అండి. 2025వ సంవత్సరంలో ఈ యొక్క రామ్సార్ అవార్డును పొందినటువంటి గ్రహీత ఎవరు అంటే మాత్రం జయశ్రీ వెంకటేషన్ గారండి. చెన్నైకి చెందినటువంటి కేర్ ఎర్త్ ట్రస్ట్ యొక్క సహ వ్యవస్థాపకురాలైనటువంటి జయశ్రీ వెంకటేషన్ గారికి ఒక రామ్సార్ అవార్డ్ 2025 అనేటువంటి రావడం జరిగింది. ఈమె యొక్క ప్రత్యేకత ఏంటి అంటే భారత్ నుంచి ఒక అవార్డు అందుకున్నటువంటి తొలి గ్రహీత అండి. ఇంతవరకు కూడా ఈ యొక్క రామ్సార్ అవార్డుని ఏ యొక్క భారతీయులు అందుకోలేదు. మొట్టమొదటిసారిగా ఈ యొక్క అవార్డును అందుకున్న భారతీయులు ఎవరు అంటే జయశ్రీ వెంకటేషన్ గారు అని గుర్తుంచుకోండి. ఈమెకు ఎందుకోసం ఈ అవార్డు ఇచ్చారంటే చిత్తడి నేలల యొక్క స్థిరమైనటువంటి నిర్వహణకు ఎనలేని కృషి చేసినందుకు గాను జయశ్రీ వెంకటేషన్ గారికి ఈ యొక్క రామ్సార్ అవార్డు 2025 ఇవ్వడం జరిగింది. ఇక మరొక అవార్డు అండి చాలా వరకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి అవార్డు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం 2025 అండి. 2025వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని పొందినటువంటి గ్రహీత ఎవరు అంటే ఇన్కాయిస్ అనేటువంటి ఒక సంస్థ అండి. ఇన్కాయిస్ యొక్క అబ్రివేషన్ కనుక పరిశీలిస్తే 2025 గ్రహీత వచ్చేసి ఇన్కాయిస్ అండి. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అండి. ఇది ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది. దీనిని 1999లో హైదరాబాద్లో ఏర్పాటు చేయగా ఆ యొక్క సంస్థకి 2025లో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం అయితే రావడం జరిగింది. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సముద్ర సంబంధ ప్రమాదాలను ముందే పసిగట్టి హెచ్చరించడమే ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం ఎందుకోసం ఇస్తారంటే ఎవరైతే విపత్కర సమయంలో ఎనలేని కృషి చేస్తారో అలాంటి వ్యక్తులకి ఈ యొక్క అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డు కింద ఎంపికైనటువంటి సంస్థలకైతే 51 లక్షల రూపాయల నగదును బహుమతిగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి కనుక ఎంపిక అయితే 5 లక్షల రూపాయలు ఈ యొక్క అవార్డు కింద అందించడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి ఏబెల్ బహుమతి అండి. గణిత శాస్త్రంలోనే నోబెల్ బహుమతిగా ప్రసిద్ధి పొందింది ఏబెల్ బహుమతి. అలాంటి ఏబెల్ బహుమతిని 2025 సంవత్సరంలో ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క అవార్డు అనేది 2024 సంవత్సరానికి సంబంధించిందని గుర్తుంచుకోండి. ఆ యొక్క 2024 గ్రహీతను కనుక పరిశీలిస్తే జపాన్ దేశానికి సంబంధించినటువంటి మసాకి కాషివారా అండి. ఏబెల్ బహుమతి 2024 గ్రహీత ఎవరు అంటే మసాకి కాషివారా అండి. ఇతడు బీజగణిత విశ్లేషణ అదేవిధంగా ప్రాతినిధ్య సిద్ధాంతానికి ఎనలేని కృషి చేయడం జరిగింది. అందుకోసమే అతనికి 2024 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క ఏబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. ఇక చివరి గ్రహీత అండి 2023లో ఈ యొక్క అవార్డు పొందింది ఎవరు అంటే మిచెల్ తలాగ్రాండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అవార్డు అండి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025 అండి. 2025 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఖతార్కి చెందిన పాలస్తీనా ఫోటోగ్రాఫర్ అయినటువంటి సమర్ అబ్ ఎలెఫ్ అనేటువంటి ఫోటోగ్రాఫర్కి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. ఎందుకోసం ఇతనికి ఈ యొక్క అవార్డు వచ్చిందంటే గాజాపై ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడిలో 2 చేతులు కోల్పోయినటువంటి ఒక పాలస్తీనా బాలుడైనటువంటి మహమ్మద్ అజ్జౌర్ని తీసిన చిత్రానికి గాను ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. కాబట్టి గ్రహీత పేరును గుర్తుంచుకోండి సమర్ అబ్ ఎలెఫ్ అండి. ఇక మరొక అంశం అండి ఇది చాలా వరకు ఇంపార్టెంట్ ది ఫ్రెడ్ డారింగ్టన్ బ్రిటిష్ శాండ్ మాస్టర్ అవార్డ్ 2025 అండి. 2025 సంవత్సరానికి సంబంధించి బ్రిటిష్ శాండ్ మాస్టర్ అవార్డును పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుదర్శన్ పట్నాయక్ అండి. ప్రముఖ సైకత శిల్పి ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఇసుకతో శిల్పకళను ప్రదర్శించడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఇతడు ప్రపంచ శాంతి అనే సందేశంతో కూడినటువంటి
10 అడుగుల ఎత్తైనటువంటి వినాయకుడి యొక్క సైకత శిల్పాన్ని తీర్చిదిద్దడంతో అతనికి 2025 సంవత్సరంలో ఈ యొక్క బ్రిటిష్ షాండ్ మాస్టర్ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది. అయితే ఇతని ప్రత్యేకత ఏంటి అంటే ఈ యొక్క అవార్డును పొందినటువంటి తొలి భారతీయుడండి. ఇంతవరకు ఎవరు కూడా ఈ యొక్క బ్రిటిష్ షాండ్ మాస్టర్ అవార్డు అయితే పొందలేదు. అలా తొలిసారిగా 2025 సంవత్సరంలో ప్రముఖ సైకత శిల్పి ఒడిశా రాష్ట్రానికి సంబంధించి సుదర్శన్ పట్నాయక్ గారికి ఈ అవార్డు రావడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అవార్డు అండి హెల్బర్గ్ ప్రైజ్ 2025 అండి. 2025 సంవత్సరంలో ఈ యొక్క అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డు యొక్క గ్రహీత వచ్చేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతా వాసి అయినటువంటి గాయత్రి చక్రవర్తి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. హెల్బర్గ్ ప్రైజ్ 2025 గ్రహీత ఎవరు అంటే గాయత్రి చక్రవర్తి అండి. దీనిని నోబెల్ బహుమతితో సమానంగా భావించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రైజుని నార్వే ప్రభుత్వం నుంచి ఆమె 2025 జూన్ 5వ తేదీన ఈ యొక్క పురస్కారాన్ని అందుకోబోతున్నారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అవార్డు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 అండి. ఇటీవల కాలంలో బయో ఏషియా సదస్సు 2025 హైదరాబాద్లో జరిగింది కదా. ఆ సందర్భంలో ఈ యొక్క జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డు గ్రహీత వచ్చేసి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో ప్రిసైజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రొఫెసర్గా ఉన్నటువంటి ప్యాట్రిక్ గారికి రావడం జరిగింది. కాబట్టి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 గ్రహీత అంటే మనకి సింగపూర్ ప్రొఫెసర్ అయినటువంటి ప్రొఫెసర్ ప్యాట్రిక్ గారు గుర్తుకొస్తే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 అవార్డులు అనేవి రావడం జరిగింది. 2025లో బెంగళూరులో జరుగుతున్నటువంటి బయోఫెస్ట్ సదస్సులో మొత్తంగా 12 విభాగాలలో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ విభాగంలో అవార్డులను ప్రదానం చేయగా ఇందులో మొత్తంగా 12 విభాగాల్లో ప్రదానం చేస్తే ఆంధ్రప్రదేశ్కు 5 విభాగాలలో 6 అవార్డులు అయితే రావడం జరిగాయి. కాబట్టి 5 విభాగాలు ఏంటి, 6 అవార్డులు ఏవో ఒక్కసారి చూద్దామండి. మొదటి విభాగం చూడండి, ఉత్తమ సేంద్రియ రైతు విభాగంలో ఆంధ్రప్రదేశ్కు 2 అవార్డులు రావడం జరిగిందండి. అందులో మొదటి బహుమతి మన్యం జిల్లాకు సంబంధించినటువంటి అరిక రవీంద్ర గారికి, అదేవిధంగా నంద్యాల జిల్లాకు సంబంధించిన సి లత గారికి మొదటి 2 బహుమతులు అయితే రావడం జరిగింది. ఇక ఉత్తమ సేంద్రియ రైతు ఉత్పత్తిదారుల సంఘం అనేటువంటి విభాగంలో క్షేత్ర ప్రకృతి ఉత్పత్తిదారుల సంఘం అనేది దానికి అవార్డు వచ్చిందండి. ఇది ఎక్కడ ఉంది అంటే బాపట్లలో ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి ఉత్తమ సేంద్రియ వ్యవసాయ పరిశోధన సంస్థ విభాగంలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ పులివెందుల అండి వీరికి ఒక అవార్డు అయితే రావడం జరిగింది. ఇక మరొక విభాగం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహక విధానాల రూపకల్పనలో రైతు సాధికార సంస్థకి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ఇక చివరి విభాగం అండి జీవ వనరుల తయారీ విభాగంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వనరుల శిక్షణ కేంద్రానికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవార్డు కూడా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అవార్డు అండి గ్లోబల్ ట్రాన్స్వర్సాలిటీ అవార్డ్ 2024 అండి. గ్లోబల్ ట్రాన్స్వర్సాలిటీ అవార్డ్ 2024 అండి. దీని యొక్క గ్రహీత వచ్చేసి మన ప్రకాశం జిల్లా దర్శికి సంబంధించినటువంటి పొదిలి రాజశేఖర్ గారికి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. ఎందుకోసం ఇతనికి అవార్డు వచ్చిందంటే దేశంలో ఉన్నటువంటి జల సంరక్షణ వర్షపు నీటి సేకరణ ద్వారా గ్రామీణాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకి కేంద్రం ఈ యొక్క అవార్డు అందిస్తుంది. కాబట్టి 2024 సంవత్సరంలో కేంద్ర జలశక్తి వారు ఈ యొక్క గ్లోబల్ ట్రాన్స్వర్సాలిటీ అవార్డుని ఎవరికి అందించిందంటే పొదిలి రాజశేఖర్ అని గుర్తుంచుకోండి. ఇతడు ప్రకాశం జిల్లా దర్శికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. మరొక అవార్డు అండి ఇందిరా శాంతి పురస్కారం 2024 అండి. ఈ యొక్క అవార్డు యొక్క గ్రహీత వచ్చేసి చిలీ మాజీ అధ్యక్షురాలైనటువంటి మిచెల్ బ్యాచులెట్ గారికి ఒక అవార్డు అయితే రావడం జరిగింది. ఎందుకోసం ఆమెకి ఒక అవార్డు వచ్చిందంటే మానవ హక్కుల కోసం ఎనలేని కృషి చేసింది లేదా మానవ హక్కుల కోసం ఎనలేని పోరాటం చేయడంతో ఆమెకి 2024 సంవత్సరంలో ఇందిరా శాంతి పురస్కారం రావడం జరిగింది. గ్రహీత పేరు మళ్ళీ గుర్తుంచుకోండి మిచెల్ బ్యాచులెట్, చిలీ మాజీ అధ్యక్షురాలు. ఇక మరొక అంశం అండి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్
2024 అండి. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2024 అండి. భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, వ్యవసాయం, రవాణా రంగాలలో ఎవరైతే ఇంధన పొదుపును చేస్తూ వారి యొక్క సామర్థ్య చర్యలను ప్రోత్సహిస్తూ అమలు చేస్తారో అలాంటి వారికి ఈ యొక్క నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు అయితే రావడం జరుగుతుంది. అలాంటి అవార్డు 2024 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పురస్కారం జాతీయ పంచాయతీ పురస్కారం 2024 అండి. 2024 సంవత్సరంలో ఈ యొక్క జాతీయ పంచాయతీ పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 2024 డిసెంబర్ 11 అండి. అయితే 2024 డిసెంబర్ 11వ తేదీన రాష్ట్రపతి గారు ఢిల్లీలో ఈ యొక్క పురస్కారాలను ప్రదానం చేశారు. మొత్తంగా దేశంలో ఉన్నటువంటి 45 పంచాయతీరాజ్ సంస్థలకి ఈ యొక్క పురస్కారాలను ప్రదానం చేయగా ఇందులో 45 పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్కు 4 అవార్డులు అయితే రావడం జరిగిందండి. ఆ యొక్క 4 అవార్డులను తప్పనిసరిగా గుర్తుంచుకోండి, జతపరచండి అడగడానికి అవకాశం ఉంది. ఒకటి వచ్చేసి ఆరోగ్య పంచాయతీ విభాగం అండి. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి బొమ్మ సముద్రం అనేటువంటి పంచాయతీకి ఆరోగ్య పంచాయతీ విభాగంలో అవార్డు రావడం జరిగింది. ఇక తాగునీటి వసతి సమృద్ధిగా ఉండే పంచాయతీగా న్యాయంపూడి అనేటువంటి పంచాయతీ అండి, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీకి అవార్డు రావడం జరిగింది. ఇక పరిశుభ్రత పచ్చదనంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి తగరంపూడి అనేటువంటి పంచాయతీకి అవార్డు రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, సామాజిక న్యాయం భద్రత అనేటువంటి విభాగంలో ముప్పాల గ్రామ పంచాయతీ అండి, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన గ్రామ పంచాయతీకి అవార్డు వచ్చింది. కాబట్టి ఈ 4ని గుర్తుంచుకోండి, జతపరచండి అడగడానికి అవకాశం ఉంది. ఇక మరొక అంశం అండి, జంషెద్ జీ టాటా పురస్కారం 2025 అండి. ఈ యొక్క గ్రహీత వచ్చేసి బయోకాన్ చైర్పర్సన్ అయినటువంటి కిరణ్ మజుందర్ షా గారికి ఈ యొక్క జంషెద్ జీ టాటా పురస్కారాన్ని అందించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డ్ 2025 అండి. ఇటీవల కాలంలో ప్రవాస భారతీయ సదస్సు అనేది 2025 జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు కూడా ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి భువనేశ్వర్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సులో మొత్తంగా 27 మంది ప్రముఖులకి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది. అయితే ఇందులో ఈ యొక్క ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు పొందినటువంటి 27 మంది గ్రహీతలను మనకు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహీత క్రిస్టిన్ కార్లా కంగులా అండి. ట్రినిటాడ్ అండ్ టొబాగో యొక్క అధ్యక్షురాలకి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి, క్రిస్టినా కార్లా కంగులా. ఇక మరొక అంశం అండి, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ 2024 అండి. జాతీయ క్రీడా పురస్కారాలు 2024లో ప్రదానం చేయడం జరిగింది. 2025 జనవరిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ 2024 అవార్డు కోసం ఒక కమిటీ ఉంటుందండి, ఎంపిక కమిటీ ఉంటుంది లేదా సెలక్షన్ కమిటీ ఉంటుంది. దానికి చైర్మన్గా జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ గారు వ్యవహరించడం జరిగింది. జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం ఎవరు అంటే ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్కి చైర్పర్సన్గా ఉండడం జరిగింది. అయితే నేషనల్ స్పోర్ట్స్ అవార్డులలో ముఖ్యంగా మొదటి అవార్డు చూడండి, మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఇందులో 2024 సంవత్సరానికి సంబంధించి మొత్తం 4 గ్రహీతలకి ఈ అవార్డు రావడం జరిగింది. ఈ యొక్క 4 గ్రహీతలను గుర్తుంచుకోండి. ఇందులో ఉన్నవారెవరు లేనివారెవరు అని అడగడానికి అవకాశం ఉంది. ఒకరు వచ్చేసి ప్రవీణ్ కుమార్ అండి, హై జంప్ అండి, పారా అథ్లెట్కి సంబంధించి హై జంప్ క్రీడాకారుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరొకరు వచ్చేసి హర్మన్ ప్రీత్ సింగ్ అండి, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, భారత హాకీ టీంకి కెప్టెన్గా వ్యవహరించడం జరుగుతుంది. మరొకరు వచ్చేసి మను బాకర్ అండి, షూటర్ అండి, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన క్రీడాకారిణి. అదేవిధంగా దొమ్మరాజ్ గుకేష్ అండి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించినటువంటి వ్యక్తి దొమ్మరాజు గుకేష్ అండి. ఈ యొక్క 4 కూడా 2024 సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇదే సందర్భంలో అర్జున అవార్డ్స్ను కూడా ప్రదానం చేయడం జరిగింది. అందులో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు ఇద్దరి గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. కాబట్టి అర్జున అవార్డ్స్ను కూడా అదే సంవత్సరం అండి 2024 సంవత్సరానికి సంబంధించి 2025 జనవరిలో ప్రదానం చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన అథ్లెటిక్ అయినటువంటి జ్యోతి ఎర్రాజ్ గారికి ఈ యొక్క అర్జున అవార్డు రావడం జరిగింది. ఇక వెన్నెం జ్యోతి గారికి ఏపీ విజయవాడ, ఈమెకి కూడా ఈ యొక్క
అర్జున అవార్డు అనేది రావడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుంచుకోండి. ఇక మన తెలుగు రాష్ట్రమైన దీప్తి జీవాంజీ అండి తెలంగాణకు సంబంధించిన పారా అథ్లెటిక్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించినటువంటి క్రీడాకారిణికి కూడా అర్జున అవార్డు అయితే రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి నోబెల్ బహుమతులు అండి. మనకు 2024 డిసెంబర్‌లో ఈ యొక్క అవార్డులను అయితే ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నోబెల్ పురస్కారాల పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగవచ్చు. ఎందుకంటే 2024 నుంచి ఇప్పటివరకైతే ఎలాంటి అవార్డులనైతే నోబెల్‌ని ప్రకటించలేదు. కాబట్టి ఇటీవల జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్‌లో కూడా తెలంగాణకు సంబంధించి ఈ నోబెల్ పైన ప్రశ్నలు రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడగడానికి అవకాశం ఉంది. చూద్దామండి. నోబెల్‌లో మొట్టమొదటి విభాగం చూడండి శాంతి రంగంలో ఎవరికి వచ్చిందంటే జపాన్ దేశానికి సంబంధించినటువంటి నిహాన్ హిడాంక్యో అనేటువంటి ఒక సంస్థకి శాంతి విభాగంలో అవార్డు రావడం జరిగింది. ఇక వైద్య శాస్త్రంలో ఇద్దరికి అవార్డు వచ్చిందండి. ఒకరు వచ్చేసి విక్టర్ ఆంబ్రోస్, అదేవిధంగా గ్యారీ రౌకున్ అనేటువంటి ఇద్దరికి కూడా వైద్య శాస్త్రంలో ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ఇక భౌతిక శాస్త్రంలో జాన్ ఆఫ్ఫీల్డ్ అదేవిధంగా జెఫ్రీ హింటాన్ అండి వీరిద్దరికీ కూడా భౌతిక శాస్త్రంలో రావడం జరిగింది. ఇక రసాయన శాస్త్రంలో డేవిడ్ బేకర్, అదేవిధంగా డేమిస్ అస్సాబిస్, జాన్ ఎం జంపర్ అండి ఈ ముగ్గురికి భౌతిక శాస్త్రంలో జాన్ ఆఫ్ఫీల్డ్ అదేవిధంగా జెఫ్రీ హింటాన్ వీరిద్దరికీ కూడా భౌతిక శాస్త్రంలో రావడం జరిగింది. ఇక రసాయన శాస్త్రంలో డేవిడ్ బేకర్, డేమిస్ అస్సాబిస్, అదేవిధంగా జాన్ ఎం జంపర్ ఈ ముగ్గురికి కూడా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. అయితే వీరికి సంబంధించిన కేవలం పేర్లు మాత్రం చెప్తున్నానండి. వారి యొక్క ఎందుకోసం వచ్చిందనేటువంటి అవార్డులని మనం ఇదివరకే మన గ్రూప్లో అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క నోబెల్ పైన వీడియో చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఇన్డెప్త్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక సాహిత్య విభాగంలో దక్షిణ కొరియా రచయిత అయినటువంటి హాన్ కాంగ్ గారికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ఇక అర్థశాస్త్రంలో ముగ్గురికి అవార్డు వచ్చిందండి. ఒకరు వచ్చేసి డారెన్ అసెమెగ్లు, సైమన్ జాన్సన్, జేమ్సే రాబిసన్ అండి ఈ ముగ్గురికి కూడా అర్థశాస్త్రంలో ఈ యొక్క నోబెల్ అయితే రావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అవార్డు అండి రామన్ మెగసెస్ అవార్డ్ 2024 అండి. 2024 ఆగస్టు 31వ తేదీన ఈ యొక్క రామన్ మెగసెస్ అవార్డులని ప్రకటించడం జరిగింది. అయితే ఈ అవార్డులని 2024 నవంబర్లో ప్రదానం చేయడం జరిగింది. అయితే 2024 సంవత్సరంలో మొత్తం ఎంతమంది గ్రహీతలకి అవార్డులను ఎంపిక చేశారు అంటే 5 గ్రహీతలని గుర్తుంచుకోండి. ఇందులో 4 వ్యక్తులు, ఒకరు సంస్థ అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అయితే వారి యొక్క గ్రహీతలను కనుక పరిశీలిస్తే ఇండోనేషియా పర్యావరణ కార్యకర్త అయినటువంటి ఫర్వీజా ఫర్వాన్ అనేటువంటి వ్యక్తికి, అదేవిధంగా వియత్నాంకి సంబంధించిన వైద్యురాలైనటువంటి ప్రవాంగ్ అండి, అదేవిధంగా జపాన్ దేశానికి సంబంధించిన హయావో మియాజాకి, అదేవిధంగా భూటాన్ దేశానికి సంబంధించిన బౌద్ధ సన్యాసి అయినటువంటి లొఫెన్ కర్మ పుట్షో అనేటువంటి వ్యక్తికి, అదేవిధంగా థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి ఒక సంస్థ అండి రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ అనేటువంటి సంస్థకి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. ఇక్కడ కేవలం వారి పేర్లు, వారి దేశం మాత్రమే చెప్తున్నానండి. ఈ యొక్క అవార్డు గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా ఇన్డెప్త్గా ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే అర్జున అవార్డు గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక మరొక అంశం అండి పద్మ అవార్డ్స్ 2025 అండి. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది కేంద్రం అండి. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి 4 అత్యున్నత పురస్కారాల్లో ఒకటి వచ్చేసి భారతరత్న మొదటి పురస్కారం అత్యున్నతమైనది, రెండవది పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవది పద్మశ్రీ అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క 4 పురస్కారాలలో మొదటి పురస్కారం తప్ప మిగతా 3 పురస్కారాలని 2025 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. 2025 సంవత్సరంలో ప్రకటించినటువంటి మొత్తం పద్మ అవార్డులు ఎన్ని అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడగవచ్చు. కాబట్టి 139 పద్మ అవార్డులను ప్రకటించగా అందులో 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పద్మవిభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 113 అండి. అదేవిధంగా మహిళలు వచ్చేసి 23 మందికి ఈ యొక్క మహిళలకి అవార్డు రాగా, విదేశీ లేదా ప్రవాస భారతీయులు లేదా భారత సంతతికి సంబంధించి 10 మందికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా మరణాంతరం 13 మందికి ఈ యొక్క పద్మ అవార్డులు రాగా, ఒక జంటకి ఈ యొక్క పద్మ అవార్డు అయితే రావడం జరిగింది. తెలంగాణ నుంచి 2కి, ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురికి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగాయి. అందులో
ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పద్మభూషణ్ 1, పద్మశ్రీ 4 రావడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. పద్మశ్రీ పొందిన విదేశీయులు ఎంతమంది అంటే 3 అని గుర్తుంచుకోండి. ఒకరు వచ్చేసి షేఖా షైబా అల్ జబార్ ఆల్ సబా అండి, కువైట్ దేశానికి సంబంధించిన యోగా శిక్షకురాలు. అదేవిధంగా జోనా మసేట్ అండి, బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి ఒక వేదాంత గురువు. అదేవిధంగా నేపాల్ జానపద గాయకుడైనటువంటి నరేష్ గురుంగున్ అనేటువంటి వ్యక్తికి కూడా ఈ యొక్క పద్మశ్రీ అవార్డు అయితే రావడం జరిగింది. అయితే పద్మ విభూషణ్ పొందినటువంటి 7 గ్రహీతల పేర్లను అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. అందులో ఒకరు వచ్చేసి దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి అండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, వైద్య రంగంలో అవార్డు రావడం జరిగింది. ఇక మరొకరండి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ కేహర్ గారండి, ప్రజా వ్యవహారాల విభాగంలో చండీగఢ్ రాష్ట్రం తరపున ఈ యొక్క అవార్డు పొందారు. ఇక మరొకరండి శ్రీమతి కుముదుని రజనీకాంత్ లిఖియా అండి, 2025 ఏప్రిల్ మాసంలో ఈమె కన్నుమూయడం జరిగింది. ఈమెకు కళలు అనేటువంటి విభాగంలో రావడం జరిగింది. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ అండి. మరొకరు వచ్చేసి కళలు రంగంలో లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం గారండి, కర్ణాటక రాష్ట్రం తరపున ఈ యొక్క పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. ఇక మరొకరు వచ్చేసి ఎంటి వాసుదేవన్ నాయర్ అండి, మరణాంతరం ఈ యొక్క అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, సాహిత్యం మరియు విద్యారంగంలో ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. మరొకరు వచ్చేసి ఒసాము సుజుకి అండి, మరణాంతరం ఇతనికి రావడం జరిగింది. ఇతడు జపాన్ దేశస్థుడు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. పద్మ విభూషణ్ అవార్డు పొందిన విదేశీని గుర్తించండి అని అడగవచ్చు కాబట్టి ఒసాము సుజుకి అండి, జపాన్ దేశస్థుడు. ఇతడికి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో అవార్డు రావడం జరిగింది. ఇక మరొకరు వచ్చేసి శారదా సిన్హా అండి, ఈమెకు కూడా మరణాంతరం ఈమెకి అవార్డు రావడం జరిగింది. బీహార్ కోకిలగా ప్రసిద్ధి పొందింది. కళలు అనేటువంటి రంగానికి సంబంధించి బీహార్ రాష్ట్రం తరపున పురస్కారాన్ని పొందడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క 7 పేర్లను అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇక పద్మ అవార్డులు పొందిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల్లో పద్మ విభూషణ్ అనే అవార్డు అయితే ఎవరికీ రాలేదండి. పద్మభూషణ్ వచ్చేసి ఒక్కరికే వచ్చారు, తెలుగు హీరో, టాలీవుడ్ నటుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారికి. అదేవిధంగా పద్మశ్రీ వచ్చేసి 4కి రావడం జరిగిందండి. అందులో ఒకరు వచ్చేసి మిరియాల అప్పారావు అండి, మరణాంతరం ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. బుర్రకథ కళాకారుడు, ఆర్ట్స్ విభాగంలో ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ఇక మరొకరు మడుగుల నాగపని శర్మ అండి, ఆర్ట్స్ విభాగంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఇక మరొకరు వచ్చేసి వాదిరాజు రాఘవేంద్రచారి అండి, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. మరొకరు కేఎల్ కృష్ణ గారు అండి, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటి రంగంలో అతనికి ఈ యొక్క పురస్కారం రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవార్డులు అనేవి చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఇప్పటివరకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రతి అవార్డులను డిస్కస్ చేయడం జరిగింది. ఏవైతే అవార్డులు మిస్ అయి ఉంటాయో వాటిని తదుపరి మళ్ళీ ఏదో ఒక వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డులు అనేవి రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా చాలా వరకు ఇంపార్టెంట్ అండి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లని మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. వాటన్నింటినీ కూడా మీకు క్విక్ రివిజన్ రూపంలో తీసుకురావాలనే ఉద్దేశంతో వీలైనంత వేగంగా ఈ యొక్క వీడియోని అయితే చేయడం జరిగింది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈజీగా కావాలనే ఉద్దేశంతో మరిన్ని అంశాలని మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. వాటికి సంబంధించి మీకు క్విక్ రివిజన్ రూపంలో ఒకసారి వీడియో చూసిన తర్వాత పీడిఎఫ్లని వీలైనంత ఎక్కువ సార్లు చదవండి. వాటికి సంబంధించిన పీడిఎఫ్లను మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైతే పీడిఎఫ్లు కావాలనుకుంటున్నారో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నవి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.